Second year student, this is income tax video lecture 2 on set off and carry forward of losses. Okay, I will first I will give you a question, then we'll go for answer. Question on set off and carry forward of losses. What is the question? Question so calculate total income and tax liability of A. Just you think. So income from salary, జీతం నుండి ఆదాయము 4,50,000 ఇది ప్లస్ అనుకోండి. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ జవపడుతుంది. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ లెట్ అవుట్, అద్దెకిచ్చిన గృహం నుండి ఆదాయం, ఆదాయము 90,000 ప్లస్. సో సెల్ఫ్ ఆక్యుపైడ్ లాస్ 50,000. I'm detecting the problem. So next we have income from business, వ్యాపార ఆదాయం. ఇది స్పెసిఫైడ్ బిజినెస్ 75,000. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ నాన్ స్పెసిఫైడ్ లాస్ 25,000. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర వనరుల నుండి ఆదాయం, సో 20,000 ప్లస్. సో లాస్ ఫ్రమ్ బెట్టింగ్ జరగబడుతుందా మీరు? లాస్ ఫ్రమ్ బెట్టింగ్ -5,000. దిస్ ఈస్ ది ప్రాబ్లమ్ టు క్యాలిక్యులేట్ ఇన్ టోటల్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ. వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ 4,50,000, ఫోకస్ ఇక్కడ. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ లెట్ అవుట్, అద్దెకిచ్చిన గృహం నుండి ఆదాయం 90,000, సొంత గృహం నుండి నష్టము 50,000, సెల్ఫ్ ఆక్యుపైడ్ లాస్ -50,000. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ స్పెసిఫైడ్ బిజినెస్ 75,000, నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ -25,000. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ 20,000, లాస్ ఫ్రమ్ బెట్టింగ్ 5,000. Now I will wipe out this. Then I will go for solution. First I will go for calculation of total income, then tax liability. At the time of calculation of tax liability, I will assume that this person is having age less than 60 years. సో దీనికి నేను ఫస్ట్ మొత్తం ఆదాయం గణన చేస్తాను. మొత్తం ఆదాయం తర్వాత ఈ వ్యక్తి యొక్క వయసు ఏం చెప్పలేదు కాబట్టి 60 సంవత్సరాల కన్నా తక్కువ ఉంది అనుకొని అతని యొక్క ట్యాక్స్ లైబిలిటీ అంటే పన్ను బాధ్యత గణిస్తాను. సో కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఓకే, తెలుగు రాయలేకపోతున్నాను, బట్ you can so calculation of total income and tax liability of A for the assessment year మనకి 2019-20, previous year 2018-19. దిస్ ఈజ్ మ్యాండేట్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు రాస్తే మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో పర్టికులర్స్ ఇన్నర్ కాలం, వాటర్ కాలం. సో 2019-20 సంవత్సరానికి ఏ యొక్క మొత్తం ఆదాయము పన్ను బాధ్యత గణన. సో గత సంవత్సరం 2018-19. ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. సో మొత్తం ఇది దేర్ ఈజ్ నో నెగిటివ్ ఇన్కమ్ కాబట్టి డైరెక్ట్గా 4,50,000 వాటర్ కాలం ఇస్తుంది. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ప్లస్ వాల్యూ వెళ్తుంది 90,000 ఉంది. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో సెటప్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఆక్యుపైడ్ లాస్ని భర్తీ చేసుకోవచ్చు అనమాట. సో 50,000. అదేవిధంగా ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్లో కూడా స్పెసిఫైడ్ బిజినెస్ ఇన్కమ్ ఉంటే దాన్ని స్పెసిఫైడ్ బిజినెస్ ఇన్కమ్ ఎంత చెప్పుకున్నాం మనం?
75,000 చెప్పుకున్నాం. ఈ స్పెసిఫైడ్ నిర్ణీత వ్యాపార ఆదాయాన్ని మామూలు వ్యాపార నష్టం నుంచి నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ మనం భర్తీ చేసుకోవచ్చు. సో నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ లాస్ కెన్ బి సెట్ ఆఫ్ అగైన్స్ట్ స్పెసిఫైడ్ బిజినెస్, బట్ రివర్స్ ఈజ్ నాట్ పాసిబుల్. 50,000. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్, ఇతర వనరుల నుండి ఆదాయం అవుతుంది మనకి 20,000. తర్వాత లాస్ ఫ్రమ్ బెట్టింగ్ 5,000 ఉంది. దాన్ని మనం సెట్ ఆఫ్ చేసుకునే అవకాశం లేదు. లాస్ ఫ్రమ్ బెట్టింగ్ ఈజ్ సెట్ ఆఫ్ ఎగనెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బెట్టింగ్ ఓన్లీ. ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ తీసుకోలేదు దాన్ని, అక్కడ ఒక నోట్ రాయాలన్నమాట. లాస్ ఫ్రమ్ బెట్టింగ్ ఈజ్ సెట్ ఆఫ్ ఎగనెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బెట్టింగ్ ఓన్లీ. దెర్ ఈజ్ నో ఇన్కమ్ ఫ్రమ్ బెట్టింగ్, సో దట్ ఈస్ క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్స్ అని పెట్టుకోవాలన్నమాట. సో జూదంలో నష్టాన్ని జూదంలో లాభం ద్వారా మాత్రమే భర్తీ చేసుకోవాలి. అలాంటి అవకాశం మీ ప్రాబ్లం లేదు కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళటం అయింది అని మీరు రాయాలన్నమాట. సో 4,50,000, 5 lakhs, 5,50,000, 20,000, 5,70,000 అంతేనా? 4,50,000, 50, 5,50,000, 5,70,000 గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ సెక్షన్ 80 డిడక్షన్స్ ఏం లేవు ఈ లెక్కలు కాబట్టి 5,70,000 టోటల్ ఇన్కమ్. 5,70,000 టోటల్ ఇన్కమ్. సో ఇది కాబట్టి ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి ఒకసారి ఇంకా జీతం నుండి ఆదాయం 4,50,000 రూపాయలు, గ్రాస్ నుండి ఆదాయము అద్దెకి ఇచ్చింది 90,000, సొంతానికి వాడుకున్న దాని నష్టాన్ని తీసేసినాం కాబట్టి 50,000. నెక్స్ట్ వ్యాపార ఆదాయము స్పెసిఫైడ్ బిజినెస్ 75,000, నాన్ స్పెసిఫైడ్ లాస్ తీసేసి కాబట్టి 50,000 మిగిలింది. ఇక ఇతర నుండి ఆదాయము 20,000 రూపాయలు తీసుకోవచ్చు. అయితే జూదంలో నష్టాన్ని మనము సెటప్ చేసే అవకాశం లేదు, మళ్ళీ జూదం నుండి ఆదాయం ద్వారా మాత్రం చేయాలి. ఈ 5,70,000 మీద ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పన్ను బాధ్యత లెక్కిద్దాం. సో పన్ను బాధ్యత మీ అందరికి తెలుసు. ఇక్కడ 3 కేటగిరీలు ఉంటాయి. 60 years కన్నా బిలో అయితే బేసిక్ ఎగ్జంప్షను 2,50,000. 60 to 80 years మధ్యలో ఉన్న అసెస్సీకేమో బేసిక్ ఎగ్జంప్షన్ 3 lakhs. 8 years కన్నా ఎక్కువ ఉన్న అసెస్సీలకేమో బేసిక్ ఎగ్జంప్షన్ 5 lakhs. కాబట్టి మనము ఇప్పుడు 60 years కన్నా తక్కువ ఉందనుకొని మనము ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ట్యాక్స్ లయబిలిటీ. సో ఇన్కమ్ స్లాబ్, ఇన్కమ్, ట్యాక్స్ రేటు, ట్యాక్స్. సో మీకు తెలుసు 0 to 2,50,000 మధ్యలో ఉన్న 2,50,000 మీద 0, 2,50,000 to 5 lakhs మధ్యలో ఉన్న 2,50,000 మీద ఎంత 5%. 2,50,000 మీద 5%, 10% 25,000, 5% 12,500. మీకు బాగా తెలిసేది. నెక్స్ట్ ఎక్కడ ఉంది మనకి 5,70,000. సో చాలామంది 5 lakhs to 10 lakhs వెళ్ళిపోతారు, కానీ 5,70,000 తీసుకోవాలి ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది సెకండ్ ఇక్కడ మనకి 5 lakhs to 10 lakhs రోజు 70,000. దీని మీద 20%, 10% అంటే 7,000, 20% అంటే 14,000. సో కాబట్టి 26,500. దీని మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ మీకు 4%. అంటే 265 into 4, 265 into 4, 4, 1060. 27,560 ట్యాక్స్ లయబిలిటీ. ఒకసారి తెలుగు కూడా చెప్తాను. సో పన్ను బాధ్యత 27,560. సో ఏం చేస్తాను, మనకి ఎట్లా చేయాలి మనకి. సో 0 2,50,000 మధ్యలో ఉన్న 2,50,000 మీద 0, 2,50,000 నుంచి 5 లక్షలు మధ్యలో ఉన్న 2,50,000 మీద 5%, 12,500 రూపాయలు. 5 లక్షల నుంచి 5,70,000 మధ్యలో ఉన్న 70,000 మీద 20%, అంటే 14,000. ఇక్కడ పిల్లలు తప్పు చేస్తారు, 5 lakhs to 10 lakhs పోతారు, ఇది తప్పు ఇది. సో 26,500. దీని మీద 4% హెల్త్ ఎడ్యుకేషన్ సెస్. సో 27,560 is the tax liability. సో దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ వాట్సాప్ మీ, యూ కెన్ టాక్ విత్ మీ ఆన్ ఫోన్ ఆల్సో. థ్యాంక్ యూ స్టూడెంట్స్.